ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. కూటమి వెన్నుపోటు రాజకీయాలకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు కూటమి పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారని ఆయన అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధమని కాకాని స్పష్టం చేశారు. 4 జూన్ ఆ రోజు నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నిన్నటి దినం అంటే జూన్ 12 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా కూడా 4-5 తేదీల్లో మండలాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. మేనిఫెస్టో అయితేమి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి బూటకపు బాండ్లు అయితేమి, ఆ రోజు ఆయన విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనల తాలూకు కాగితాలు అన్నీ కూడా దగ్ధం చేయడం జరిగింది. ఇవన్నీ నిరుపయోగమైనాయని చెప్పి 8-9 వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. నిన్నటి రోజు నియోజకవర్గాల వారీగా జిల్లా వ్యాప్తిగా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టాం. జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలు కానీ, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల్లో కానీ నిన్న ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించాం. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట ప్రజల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నాం. ఎక్కడ లేనటువంటి విశేషమైనటువంటి స్పందన ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి ప్రజలు అందించారంటే దాని యొక్క ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు వల్ల మేము మోసపోయామనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి బూటకపు హామీలు ఇచ్చి ఎక్కడా కూడా నిలబెట్టుకోలేకపోయాడనేటువంటి భావం కలిగింది. కాబట్టి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలకు సంబంధించి కానీ, నిరసన కార్యక్రమాలకు సంబంధించి కానీ వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరు విశేషంగా ఆదరించి ఇచ్చేసి వాళ్ళ అమూల్యమైనటువంటి సందేహాలు, సలహాలు ఇచ్చినటువంటి ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు సందర్భంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా పాపం చంద్రబాబు నాయుడు పోటాపోటీగా సభలు పెట్టాలి అంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులే ముఖం చాటేశారు, చేతులు ఎత్తేశారు. మా వల్ల కాదు, మేము నిర్వహించలేమని. దానివల్ల ఏదో మొక్కుబడిగా తిరుపతిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆత్మస్థుతి పాలనంద పేరుతో చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి మాటలు, ఒకవేళ ఒక దగ్గరేమో సూపర్ హిట్ అంటాడు, సూపర్ 6 అన్నీ ఇచ్చానంటాడు, ఆడబిడ్డని ఇది ఇవ్వలేకపోయాను అందుకని P4 తెచ్చానంటాడు. ఏదో రకరకాలైనటువంటి అంటే చెప్పడానికి ఏమి లేక పూర్తిగా ఆయన ప్రసంగం అంతా తడబడినట్టుగా అనిపించింది. ఎందుకు తడబడినట్టుగా అనిపించిందంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి. అందుకే చెప్తున్నాం, 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన చూడండి, 2 ఏళ్ల తర్వాత నేను చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి ప్రకటన చూడండి. ఎక్కడా కూడా క్లారిటీ లేదు. ఇది చేసేవను అని చెప్పుకోలేకపోయాడు, ఇది చేయగలను అనేటువంటి మాట చెప్పలేకపోయాడు, మోసం చేశాను అనేటువంటిది ప్రజలు గ్రహించారనేది అర్థమైంది. కాబట్టి తడబడతా మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు 2 గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ఏ విధంగా స్పందించారు, చంద్రబాబు నాయుడు నేను ఇచ్చినటువంటి పథకాలని ప్రచారం చేసుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ప్రజలు వినకుండానే, ప్రసంగం వినకుండానే మధ్యలోనే లేచి వచ్చేసినటువంటి పరిస్థితి. అందుకని ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో నమ్మకం సన్నగిలింది. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దారుడు, కుట్రదారుడు అనేటువంటి వాస్తవాన్ని గమనించారు, గుర్తించారు. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఈ ప్రభుత్వం మీదనే విరక్తి కలిగేటువంటి పరిస్థితి. ఈరోజు గ్రామాలు సూరాయపాలెం కానీ, మహమ్మదాపురం గ్రామాలకు వెళ్తే రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. 2వ పంటకు సాగునీరు ఇచ్చారు, నార్లు పోసుకున్నారు. ఆ రైతులకు సంబంధించి యూరియా దొరక్క నారు కాయలు మేము తొక్కించేసామని చెప్పి మాట. దాదాపుగా ఒక్కొక్క రైతు కౌలుకి తీసుకున్నటువంటి వ్యక్తులు, అయ్యా మాకు యూరియా అందటం లేదు, యూరియాకి సంబంధించినటువంటి యాప్ ఇచ్చారు. ఆ యాప్కి సంబంధించినటువంటి దాంట్లో మేము యాప్లో నమోదు చేస్తే ఆ ఓనర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, అమెరికాలో ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆయనకి ఓటీపీ పోతుందంట, వాళ్ళ ఓటీపీ మాకు చెప్పాలా. ఆ ఓనర్ ఏమో అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ పగులు ఉన్నప్పుడు అక్కడ రాత్రి అయిపోయాయి, అక్కడ రాత్రి ఉన్నప్పుడు ఇక్కడ పగులు అయిపోయాయి. కాబట్టి వాళ్ళకి ఆ మెసేజ్ ఎప్పుడు పోవాలా, వాళ్ళు ఎప్పుడు చెప్పాలా, రైతులు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, రైతులు ఎందుకు అవస్థలు గురి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా యూరియా ఇచ్చేటువంటి పద్ధతి పెట్టాం. అంతకుముందు పాపం వెళ్ళి నేరుగా చెప్పులు పెట్టో, లేకపోతే పాస్బుక్లు పెట్టి దాని మీద బండలు పెట్టో, వరుసగా పెట్టుకుని ఎడవాల్సినటువంటి దుర్గతి ఉండేది.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేరుగా గ్రామాల్లోని రైతు ఎక్కడికి గడప దాటి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా, గ్రామం దాటి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా యూరియాని ఇచ్చారు. ఎక్కడన్నా ఎప్పుడన్నా మా 5 సంవత్సరాల ప్రభుత్వంలో యూరియా అందలేదని రైతులు మాట్లాడినటువంటి సందర్భం ఉందా? ఈరోజు రైతులు రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. ఎవరన్నా పాపం ప్రతి రైతు నాట్లు వేస్తే యూరియా ఇచ్చారు. వాస్తవానికి యూరియా ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేరు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నాం, కలెక్టర్ గారికి చెప్తున్నాం, మీరు వెంటనే స్పందించి ఎవడైతే పంట వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అదును మీరే లోపల ఖచ్చితంగా మేము 2 బస్తాలు 3 బస్తాలు కాదు, ఎంత అవసరమైతే అంత ఇచ్చి తీరాల్సిందే. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి దానిలో చెప్పాం. ఈరోజు రైతుల సమస్యలు చెప్పాం. అదేవిధంగా సర్వేపల్లి సమస్యలు చూస్తే మొన్న ఇక్కడికి వచ్చాడు సోమిరెడ్డి, ఏ ఊరు అడగలే, బహిరంగ చర్చకు సిద్ధం అన్నాడు. సిద్ధం అని చెప్పాం, తోకముడిచి పారిపోయాడు. ఈరోజు ఆయన ఎంతలా అభివృద్ధి చేశాడు అనేటువంటిది విరుగుల దగ్గర నుంచి ఆ రోడ్లు వస్తుంటే నేను హయాంలో రోడ్లు వేయిస్తే మోకోట్ల గొంతులు ఉన్నాయి. కారణం ఏంటంటే దొంగతనంగా ఇసుక తరలించడానికి భారీ లారీలతో అక్కడి నుంచి మీరు తరలించారు. కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటి మీద కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా నీ దోపిడీ జరిగిందనేటువంటిది ప్రజలకు వివరించడంతో పాటు వాటి మీద విచారణ కూడా జరిపిస్తాం. ఏమి ఇబ్బంది లేదు. ఎవరైతే బాధ్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రకృతి సహజ సంపదను కొల్లగొట్టారో వాళ్ళందరినీ నీకు ధైర్యం ఉంటే ఇక్కడ మాట్లాడడం కాదు, ఇప్పుడు ఆ ఇసుక రీచ్ దగ్గరికి రా, ఆ రీచ్ దగ్గర నుంచి దారిలోకి రా, ఎంత దారుణంగా ఉండేది నీకు చూపిస్తారు మా కార్యకర్తలు, మా నాయకులు వచ్చి. కాబట్టి ఏదో మాట్లాడి వెళ్ళడం కాదు, ఏ గ్రామంలో అయినా సరే మీతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి, ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి అవినీతి, ఈ రెంటి మీద నువ్వు తోక ముడిచిపోకుండా ఎవరో ఒకరు వస్తారనేటువంటి విధంగా కాకుండా ధైర్యం ఉంటే చెప్పినటువంటి వాడు మోటుకోవాలి, చెప్పినటువంటి వాడు గమ్మగా మూసుకొని ఉండాలి. అటు కాకుండా నువ్వు మాట్లాడి తీరా మేము సిద్ధమని ప్రకటించిన తర్వాత నువ్వు పత్తా లేకుండా పోయి అలా వాడు వస్తాడు, ఇలా ఈడొస్తాడు, అధికారులు ఏం వచ్చేది? అధికారులు ఇప్పుడు రారు, అధికారులు పిలిపిస్తారు, విజిలెన్స్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు పిలిపిస్తారు. పిలిపించి లెక్కగట్టి వాళ్ళు చేసినటువంటి తప్పులని ఆ తప్పులు కూడా లెక్కగట్టి వాటికి ఏటువంటి చర్యలు తీసుకోవాలి. రేపు విజిలెన్స్ అధికారులు, ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటారు వీళ్ళ మీద. కాబట్టి నువ్వు పంపించబడలే, నువ్వు రాబడలే, మేము మాట్లాడబడలే, మాతో మాట్లాడబడలే. పిలిపించాల్సిన వాళ్ళు పిలిపిస్తారు, సమాధానం చెప్పాల్సిన దగ్గర సమాధానం చెప్తారు. అన్ని దాని మీద ఏమేమి చర్యలు ఉంటాయనేటువంటిది అన్నీ కూడా భవిష్యత్తులో అందరూ చూస్తారు, రైతులు, ప్రజలు. కాబట్టి అభివృద్ధి చేయలేనటువంటి వాడు, చేతకానటువంటి వాడు మాటలు మాట్లాడకూడదు. మాటలు మాట్లాడినటువంటి వాడు మాట మీద నిలబడగలగాలి. నేను అడుగుతున్నా, రా పోదామని చెప్పి నిన్ను ఎవడన్నాడు? బహిరంగ చర్చకు నేను సిద్ధం పోదలపురం మండలానికి సంబంధించి అంటే రా, ఏ గ్రామానికి పోదాం, ఏ ప్రాంతానికి పోదాం, ఏ ఊరికి పోదాం. కాబట్టి ఏదో మాట్లాడదాం, మన తోకముడిచి పారిపోదాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదైనా సరే అభివృద్ధి జరిగింది అంటే ఈ నియోజకవర్గం కానీ, ఈ జిల్లా కానీ, రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్ప మరెక్కడ జరిగినటువంటి సందర్భం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా నిరసన కార్యక్రమాలన్నీ జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ప్రజలకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.